ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు ఈ యొక్క లోక ప్రయాణంలో పరిశుద్ధాత్మని అడగాలి. ఆమేన్. లేదంటే మనం ఈ జీవితాన్ని గెలవలేమండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనంలో చూస్తున్నాము. యేసు ప్రభువారు దేవుడి తనయుడే పరిశుద్ధాత్మతో నింపబడి పరిచయం చేస్తూ ఉన్నాడు. మనం అందరం కూడా మన జీవితాల్లో పరిశుద్ధాత్మతో నింపబడితేనే ఈ లోకంలో మనం ఏ పనైనా చేయగలము. ఆమేన్. కాబట్టి ఆనాడు యేసు ప్రభువారు పరిశుద్ధాత్మతోను దేవుని శక్తితోను నింపబడి అభిషేకించినదియు, అదేవిధంగా అందరికీ మేలు చేయుచు జీవించినదియు మనకి తెలియను అని వాక్యం సెలవిస్తుంది. మనమందరం కూడా పరిశుద్ధాత్మతో అభిషేకింపబడ్డాము ఆల్రెడీ. ఆమేన్. అందుకే లూకా సువార్త 4వ అధ్యాయం 18వ వచనంలో చూస్తూ ఉన్నాం. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ఆమేన్. ప్రభు ఆత్మ నాపై ఉన్నది. ఆమేన్. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు మనము శక్తిని పొందుకుందాము. ఆమేన్. హల్లెలూయా.